పట్టవాటిలి బకాసురుని లెక్క మంచిగా నిద్రపోతాడు పో. తమ్మి తమ్మి తిన్నావా? తిన్నా అన్న. ఈ నడవ నువ్వు వస్తానో మీ నాయన ఎటు వేండు? ఊరికే అండి 10 రోజుల దాకా రాడు. అవునా? ఇంటికాడ తింటానో ఇక్కడ వచ్చి పంటానవా? ఉత్తగా అంటానా మోటార్ వచ్చి అంటాను. మీది ఒత్తుతో పోసే మోటారా? ఎవరిదైనా వస్తూనే వస్తుంది. నీది వేరే మోటార్నా? మాది కూడా ఒత్తుతో పోసే మోటరే గాని. మరి కొత్తగా మాట్లాడబడుతుంది. కొత్తగా ఏమి లేదు తమ్మి. నువ్వు ఒత్తి పండుకుంటే పోతాన్ని, నేను ఒత్తి నీళ్ళు వచ్చేదాకా అట్లనే చూసుకుంటుంటానా. పండుకో తమ్మి, నేను పోయేస్తా. పండుకున్న లేపిండు, మళ్ళీ వండుకోమని చెప్తాడు. నీరంతా పాడు చేసిండు. అగో మీ నాన్న. నాన్న పైసలు ఇవ్వవా? చాక్లెట్ కొనుక్కుంటా. చాక్లెట్ కొనుకొచ్చుకుంటారా? ఇగో 2 కొనుకొచ్చుకోరి, చెల్లెకొట్టి నువ్వు ఒకటి కొనుకొచ్చుకో పోరి. ఎప్పటికా ఫోన్ చేతులు ఎందుకే? కొంచెం పక్క పెడితే ఏమవుతుంది? ఇవరిదాకా ఇంట్లో పని చేసి ఇప్పుడే చూస్తున్నా. నిన్ను చూడొద్దని అంటలేను, ఎక్కువసేపు చూస్తే కళ్ళు ఖరాబ్ అవుతాయి. ఏమన్నా 24 గంటలు చూస్తానా? ఏమో నీ ఫోన్ పాడుగాను. పోనీ గాని మా పటీలు మానాడని బియ్యం నానవై పొద్దుగాల పట్టించుకొత్తా. ఎందుకు? సకినాలు చేసుకుందాం. నాకు సకినాలు పోయేరాదు, నేను చెయ్యా. నీకు పోయరాపోతే ఏందే? గా లచ్చక్కను మల్లక్కను కోరక్కను వీలు వాళ్ళే పోతారు. నేను ఎవరైనా విలువ నేను చెయ్యా, నన్ను ఒర్రియకు. అయ్యో 30 సుక్కలుండే ముగ్గ వేస్తారు కానీ 3 సుట్లుండే సకినాలు పోయారానే? నీకెక్కడ పని లేదా? చెప్తే అర్థమైతలేదా? నీకు సకినాల పిచ్చి పట్టినట్టుంది. నీకు కావాలంటే నువ్వు చేసుకోపో. అయ్యో ఏ పని చెప్పినా చేసుకో అండే గాని చేత్తా అని మాత్రం అన్నది. ఒక్కొక్క ఆడోళ్ళని చూస్తే ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. అయినా నిన్ను చూడొచ్చినప్పుడు అన్ని పనులు అత్తాయని అడిగినా గాని అప్పాలు చేస్తాయని అడగలేదు. ఓ గది నాది పొరపాటు అయిందే. నీకు చేను పని చెప్తాన్నా, చిలక పని చెప్తాన్నా, ఇంట్లో పనులు కూడా రాకపోతే ఎట్లా? ఓ ఫోన్ దొరికిన అది పోను, నీ ఫోన్ పాడుగాను. ఏమన్నా అంటే కోపం మళ్ళా. ఏందే సంచి పట్టుకొచ్చినావు? మా అవ్వగారింటికి పోతానా. అయ్యో ఇప్పుడు నేను నిన్ను కొట్టినా తిట్టినా అప్పాలు చేయవనందుకే అలిగిపోతానవా? పోవే, ఎన్ని రోజులు అవుతావు పో. నా కూర అనుకోరాదా, అబ్బు అనుకోరాదా? పో. నేనేమో అన్ననాట అలిగిపోతాంది పో.